హైదరాబాద్లో రద్దీగా ఉండే రోడ్లు దాటాలంటే మనకు ప్రాణం మీదకు వస్తుంది కదా. అందుకే మన ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు కడుతోంది. కానీ ఆ కట్టిన తర్వాత వాటిని గాలి కొదిలేస్తే ఎలా ఉంటుందో తెలుసా? లేనోడు లేక ఏడిస్తే ఉన్నోడు తిన్నది అరగక ఏడ్చినట్టు ఉంది మన జీహెచ్ఎంసీ పరిస్థితి. ఈ దారుణం ఎక్కడో కాదు, మన సికింద్రాబాద్లోని సెయింట్ యాన్స్ స్కూల్ దగ్గర ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర జరిగింది. వృద్ధులు, పిల్లలు సులభంగా రోడ్డు దాటాలని ఇక్కడ ఏకంగా లిఫ్టులు, ఎస్కలేటర్లు కూడా పెట్టారు. భలే గొప్పగా ఉంది కదా. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్లి చూస్తే అసలు కథ తెలుస్తుంది. ఆ లిఫ్ట్ పనిచేయదు, ఆ ఎస్కలేటర్ అస్సలు తిరగదు. పైగా రోడ్డు మీద ఉన్న చెత్త, దుమ్ము మొత్తం ఊడ్చి ఆ ఎస్కలేటర్ మీద పారేసినట్టుంది. ఇక బ్రిడ్జి మీద చూస్తే రాత్రిపూట ఎవరో కూర్చుని పార్టీ చేసుకున్నట్టు బీరు బాటిళ్లు దర్శనమిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అది ప్రజలు నడిచే వంతెనలా లేదు, తాగుబోతులకు అడ్డాగా ఒక చెత్త కుండీలా తయారైంది. పాపం స్కూల్ పిల్లలు ఆ చెత్త మధ్యలో నుంచే ఆ బీరు బాటిళ్లను దాటుకుంటూ రోజూ నడుచుకుంటూ వెళ్లారు. ఈ దారుణాన్ని చూసి ఆర్వీకే రావు అనే ఒక పౌరుడు వీడియో తీసి ట్విట్టర్లో జీహెచ్ఎంసీ వాళ్లను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు. దానికి మన అధికారులు ఏం సమాధానమిచ్చారో తెలుసా? మీ సమస్యను మేము గుర్తించాము, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాము అని ఒక రెడీమేడ్ రిప్లై ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అంటే మనం పన్నులు కట్టాలి, సమస్య ఎక్కడుందో మనమే వీడియోలు తీసి చూపించాలి. కానీ వాళ్లు మాత్రం ఒక చిన్న రిప్లై ఇచ్చి సైలెంట్ అయిపోతారు. ఆ పని ఎప్పుడు అవుతుందో, అసలు అవుతుందో లేదో కూడా చెప్పరు. ఇదేనా మనం కడుతున్న పన్నులకు మనకు దొరుకుతున్న గౌరవం? ఈ నిర్లక్ష్యంపై మీకేమనిపిస్తోందో కింద కామెంట్స్ లో చెప్పండి. మీ ఏరియాలో కూడా ఇలాంటి పనికిరాని ప్రాజెక్టులు ఉన్నాయా? ఈ వీడియోని అందరికీ షేర్ చేసి అధికారులకు మన గోడు వినిపించేలా చేయండి.